హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ గీ మైసూర్ పాక్ అండి. చాలా టేస్టీగా, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తుంది. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఏదైతే ఒక కప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీలో అన్నీ తీసుకోవాలండి. నెయ్యి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, షుగర్ 1 కప్పు. మనం ఏదన్నా ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ ఇలా ట్రే కానీ ఏదైనా తీసుకొని గీ రైస్ పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే సగం నూనె సగం గీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మొత్తం గీతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసుకోవాలి. సగం వరకు గీ వేసి కలుపుకోవాలి. ముందు ఇది మంచి పేస్ట్ లాగా అవ్వాలండి. ఇది ఇలా కలుపుకుంటే మనం వేసినప్పుడు ముద్దగా కట్టకుండా, ఉండలు కట్టకుండా ఉండడానికి ఒక కడాయి తీసుకొని, నాన్ స్టిక్ అయితే చాలా బాగా వస్తుంది, ప్యాన్ కంటుకోకుండా. షుగర్ తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని కలుపుతూ కరిగించుకోవాలి. మంచి తీగ పాకం రావాలి. ఇది ఇలాచీలు పౌడర్ కానీ ఇలాచీలు దంచి కానీ వేసుకోవచ్చు. 2 తీగ పాకం రావాలండి. మంచిగా తొందరగానే వస్తుంది. మనం వాటర్ 1/2 కప్పు వేసుకున్నాము. తొందరగా షుగర్ సిరప్ అనేది తీగ పాకం వస్తుంది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది 5-10 నిమిషాలు దగ్గరకు అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. దగ్గర పడుతూ ఉన్నప్పుడు కొద్దిగా గీ వేసుకుంటూ మిగతా సగం కప్పు గీ కూడా మధ్య మధ్యలో కలుపుతూ వేసుకోవాలి. మొత్తం గీ వేసాక చూడండి, స్పూన్తో చెక్ చేసుకోవచ్చు. కొంచెం చెయ్యి వాటర్ తడి చేసుకొని కాలుతుంది. వాటర్ తడి చేసుకొని ముద్దలా అయ్యేలా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా ముద్ద అవుతుంది. మనం చేయితో పట్టుకొని చూసినప్పుడు ఇలా అయిందంటే మైసూర్ పాకు చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, లేదా కడాయి కూడా అడుగు అనేది విడుతూ ఉంటుంది. ఆ విడినప్పుడు మనం గీ రాసి పెట్టుకున్న ప్లేట్లో మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసి మంచిగా సెట్ చేసి ట్యాప్ చేసుకోవాలి 2 సార్లు. ఏదైనా బబుల్స్ ఉంటే సెట్ అవుతుంది. స్పూన్కి కొద్దిగా గీ రాసి మొత్తం ఈవెన్ చేసుకొని 1/2 అవర్ వదిలేయాలండి. ఇది 1/2 అవర్ వదిలేసామంటే గట్టి పడుతుంది. పీసెస్గా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, 1/2 అవర్ తర్వాత చక్కగా మైసూర్ పాకు గట్టిపడింది. ఇప్పుడు మనకు ఎలాంటి పీసెస్ ఏ సైజు కావాలో అలా కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా అన్ని ఘాట్లు పెట్టి కట్ చేసుకోవాలి. ఈజీగానే వస్తుందండి. చాలా గుల్లగా, చాలా బాగా గీ మైసూర్ పాక్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకున్నామంటే కరిగిపోతూ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో ఇలా చేసుకుంటే, ఏవైనా పండగలప్పుడు ఇలా చేసుకున్నామంటే స్వీట్ రెడీ అయిపోతుంది. తక్కువ ఐటమ్స్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందరూ ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.